అన్యోన్య దాంపత్యానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. భౌతికంగా భిన్న ధృవాల్లా కనిపించిన అంతరంగికంగా ఏకత్వంతో ప్రకాశించే అద్వైత స్వరూపులు. మాతాపితరులు ఎలా ఉండాలో లోకానికి తెలియచేశారు. తాము ధర్మాన్ని అనుసరించి సంతానాన్ని అదే మార్గంలో నడిపించారు. ఒకరిని విఘ్ననాయకునిగా, మరొకరిని సేనానాయకునిగా తీర్చిదిద్దిన మార్గదర్శకులు ఉమామహేశ్వరులు. సంసార సౌధానికి తల్లి, తండ్రి, పిల్లలు, ధర్మం, ఈ 4 మూల స్తంభాలను పేర్కొంది శకుంతలోపాఖ్యానం. వీటిలో ఏ ఒక్కటి గాడి తప్పినా ఇక కుటుంబ సౌధ అస్తిత్వం ప్రశ్నార్థకమే. తాము ధర్మ మార్గంలో నడుస్తూ సంతానాన్ని అలయగా నడిపించిన వారు కొందరు, దానికి భిన్నంగా మరికొందరు. స్వార్థంతోనూ, వ్యామోహంతోనూ, బాధ్యతారాహిత్యంతోనూ తాము అధర్మ మార్గంలో నడవటమే కాక తమ సంతానాన్ని ఆ మార్గంలోనే నడిపి వంశ నాశనం చేసుకున్న తండ్రులు రావణాసుర ధృతరాష్ట్రులు. వరగర్వంతో, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పరస్త్రీల పట్ల వ్యామోహంతో తాను పతనమయ్యాడు. తన పుత్రుల పతనానికి కారణమయ్యాడు రావణాసురుడు. సూర్యవంశ, చంద్రవంశ రాజులు తాము ధర్మ మార్గాన్ని అనుసరించారు. తమ సంతానాన్ని కూడా ఆ మార్గంలో నడిపించారు. ఆదర్శ తల్లిదండ్రులై వంశాలను తరింపచేశారు. తాము సన్మార్గంలో నడుస్తూ సంతానాన్ని అలా నడిపించిన వారు కౌసల్య, దశరథులు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ప్రాణ సమానుడైన రావుణ్ణి అరణ్యాలకు పంపాల్సిన అనివార్య పరిస్థితి. అలాంటి సంకట స్థితిలో దశరథుడు ప్రాణాల్ని సైతం విడిచాడే కానీ ధర్మాన్ని అతిక్రమించలేదు. తండ్రి మాటను ఆచరించేందుకు రాముడు వనవాసానికి బయలుదేరాడు. భర్తని అనుసరించి సుమిత్ర తనలాగే పుత్రుడు ధర్మ మార్గంలో నడవాలని రాముడికి సేవకుడిగా లక్ష్మణుడిని పంపింది. అయోధ్యలోనైనా అరణ్యంలోనైనా భర్త సాన్నిధ్యమే స్వర్గ సమానంగా భావించింది సీతమ్మ. రావణ సంహారంలో తన వంతు పాత్రని పోషించింది. ఆమెనలా తీర్చిదిద్దింది సునైన జనకులు. కుంతీదేవి జీవితంలో ప్రతి అడుగు కష్టమయంగానే సాగినా ఎన్నడూ ధర్మం తప్పలేదు. బిడ్డల్ని పెడదారి పెట్టనివ్వలేదు. తన సంతానమైన నరకాసురుడు ధర్మం తప్పినప్పుడు అతన్ని సంహరించి లోకరక్షణ గావించిన తల్లి భూదేవి. శిశుపాలుని తల్లిదండ్రులు ఆదర్శమూర్తులైన అతడు మాత్రం దుర్మార్గుడు. దైవ విరోధిగా కొనసాగి తల్లిదండ్రులకు వేదన మిగిల్చాడు. కంసుడు కూడా మాతాపితరులు చూపిన ధర్మ మార్గాన్ని వీడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. తనకి అర్హత లేని పదవిని అధిష్ఠించి తనది కాని రాజ్యాన్ని అనుభవించి కూడా అర్హులైన తమ్ముడు బిడ్డల పట్ల అన్యాయంగా ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు. భారతంలో ధర్మరాజు తర్వాత అంతగా ధర్మబోధ విన్నది ధృతరాష్ట్రుడే. కృష్ణుడు, వ్యాసుడు, విదురుడు, సనక సనందనాదుల ద్వారా ధార్మికతను పొందాడతడు. కానీ ఆ ధర్మసూత్రాలేవి ఆచరణలో పెట్టలేదు. స్వార్థం, లోభం, పదవీకాంక్షలతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న దుర్యోధనాథుల్ని నిలువరించలేదు. అధర్మాన్ని ప్రోత్సహించి వంశ నాశనం చేసుకున్న పుత్ర వ్యామోహి ధృతరాష్ట్రుడు. హితవు చెప్పేందుకు ప్రయత్నించి విఫలమై అసహాయురాలుగా నిలిచిన తల్లి గాంధారి. అధర్ముడైన హిరణ్యకశిపుడు సన్మార్గంలో నడుస్తున్న పుత్రుణ్ణి అడ్డగించాడు. విష్ణువుని ఆరాధిస్తున్న ప్రహ్లాదుడిని హతమార్చాలని ప్రయత్నించి చావునే కొని తెచ్చుకున్నాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు దైవం కంటే ఉన్నత స్థానాన్ని అందించింది మన సాంప్రదాయం. కుటుంబ సౌఖ్యం కోసం, లోక కళ్యాణార్థం బిడ్డల్ని గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులందరూ పుణ్యమూర్తులే అంటున్నారు డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు గారు. ఆయనకి అభినందనలు. పెద్దల పెంపకాన్ని బట్టే పిల్లల నడవడిక ఉంటుందన్నది నానుడి. ధర్మబద్ధమైన తల్లిదండ్రులు అడుగుజాడల్లో నడిచి ఉత్తమ సంతానంగా కీర్తి గడించడం కంటే గొప్ప సంగతి ఇంకేముంటుంది? ధార్మిక జీవనానికి దారితీపాల్లాంటి సంఘటనలు మన పురాణ ఇతిహాసాల్లో అనేకం. ఆ పురాణ ఇతిహాసాలన్నీ మానవ సన్మార్గ నిర్మాణానికిగా. వాటిని అనుసరించినప్పుడే కదా మన జన్మ సార్థకమయ్యేది.